ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయి 4 రోజులైనా పొంగిలేటికి లెక్క తేలడంలే. 63 ఓట్లకి 5 సీట్లు ఎట్టా వచ్చినాయో లెక్క చెప్పమంటున్నాడు. లేచిన కాడి నుంచి పడుకునేదాకా రాజకీయాలు చేస్తా కూర్చుంటానంటే కుదరదు అంటున్నాడు. వాళ్ళలో సుధాకరు నీకేదో లెక్క అర్థం కావడం లేదంట. 63 ఓట్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు 85 ఓట్లతో ఎట్లొచ్చినాయి? లా పాయింట్లు వద్దు, మీ ఓట్లు మీకు పడ్డందుకు పండగ చేసుకో. రికార్డు ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్గా చలామణి అయ్యారు. టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్లో పోయిన టీడీపీ చలామణి అయ్యారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్లో చలామణి అవుతున్నారు. అసెంబ్లీ రికార్డులు కాదు, మెడలో కండువాళ్ళు ఎన్నున్నాయో చూడాలా. నాగార్జున సాగర్లో ట్రైనింగ్ ఇచ్చి మరి మనం నిబద్ధతతో ప్రజలకి మరి అర్థం లెక్క కనపడాలి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని కూడా గుమ్మేద్దాం అనుకుని ఉంటే 6గురిని నిలబెట్టి ఉండేవాడు. ఆయన వాపు చూసి బలుపు అనుకొని 63 మంది ఎమ్మెల్యేలని అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు అధికారం అడ్డం పెట్టుకొని ఆకర్ష పథకం బ్రహ్మాండంగా మేము అమలు చేస్తున్నాం. జగన్ సపోర్ట్ ఇస్తాడని అనుకున్నావా? రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఎక్కడ సిద్ధాంతాలు? అసలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ మీరెట్ట తీసుకున్నారు? ఓటు అవసరమని ఫోన్ చేశారంట, వెంటనే ఓదార్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఎట్లయితే తెలంగాణ వ్యతిరేకో జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణ వ్యతిరేకే కదా. ఆ పార్టీతో సపోర్ట్ ఎట్లా తీసుకుంటారు మీరు? రాజకీయాల్లో స్నేహితులు శత్రువులు పర్మినెంట్గా ఉండరని నీకు ఏరే చెప్పాలా? అంటే రాజకీయాల కొరకు రాజకీయాలు చేస్తున్నారా? 5గురికి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామన్నారు, ఎట్టగో సర్దాలా లేదా? అపవిత్ర పొత్తులు పెట్టుకొని రాజకీయ అవసరాలు తెచ్చుకుంటారా? పవిత్రంగా చేయడానికి అదేమన్నా పూజ, రాజకీయం. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు దెబ్బతీయడం కొరకు ఇప్పటి నుంచే ప్లానా? తెలంగాణ ఇచ్చారని మీ మీద కాస్త సింపతి ఉందలే. మీరు ఇవన్నీ ఏదైనా సమర్థించుకుంటారు. అంటే గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయని చెప్పి వైసీపీ కొంది లింగులు ఇటుకమంట ఒక్కడు ఎటేస్తే ఏంది? ఆ రోజు అంటరాని పార్టీ వైఎస్ఆర్ పార్టీయా, ఇప్పుడు అంటగాగే పార్టీయా? అది మాట్లాడరు. అడిగారు, ఇచ్చాడు, ఆ స్టోరీ అయిపోయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డిని ఎంటర్ కానీ లేదే. రాళ్ళు మరి రకరకాల టీఆర్ఎస్ కార్యకర్తలు గేరావు చేశారే, ఇప్పుడు ఎటుపోయారు? ఓటేసేదాకేనంట ఫ్రెండ్షిప్, తేడా వస్తే తడాకా చూపిస్తారంట. ఆయన స్టేట్మెంట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి, ఇది ఓన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల వరకే, మేము మాత్రం పైన టీఆర్ఎస్ని క్రిటిసైజ్ చేస్తాం. అంటే జనం నమ్మాలా, చెవులో పువ్వు పెట్టాలా? ఏమన్నా చేయని, ఏదన్నా బేటని తొడగొట్టి 5వ సీటు గెలిచి చూపించారు. పరిపాలన గాలికి వదిలేసి ఈరోజు మరి ఇదే బిజీ పెట్టేసి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ. అందరూ రూలింగ్ పార్టీలోనే ఉన్నారనుకో, ఏ గొడవ ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాజకీయం, పార్టీ ఎట్ట బలోపేతం, ఇతర పార్టీలు ఏం కాలమేయాలో ఆకర్ష పథకం. ఏడాదైనా అదే పనిలో ఉన్నారంటే అసలు ఏందంటావు టార్గెట్? అంటే ఇందులో రహస్య ఎజెండా ఇక్కడ టీడీపీని ఖతం చేయాలా, మరి ఇంకేదో చేయాలా, ఏదో ఉందో వాళ్ళ కార్యక్రమం. అందరినీ కలుపుకొని పోదాం అనుకుంటున్నారేమో. చెవులో పువ్వు పెట్టే మాటలు మాట్లాడితే ప్రజలకు అన్నీ తెలుసు. నువ్వేం తెలుసుకున్నావో చెప్పు. ఏ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఎవరు కొట్లాడారు, ఎవరు గాలి మాటలు చెప్తున్నారు, ఎవరు మరి బంగారు తెలంగాణ సినిమా చూపిస్తున్నారు. క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా ఎట్టుంటుందో చూసుకో.